ఏ మోటివేషన్ క్లాస్ అవసరం లేదు, అంతకు మించిన బర్నింగ్ డిజైర్ లేదు. కానీ ఆ ఫైర్ నీ దగ్గరికి రాకుండా మీ ఇద్దరు పేరెంట్స్ కాపాడుతున్నారు. ఆ ఫైర్ ఏంటో తెలుసారా? రియల్గా మీకు ఎప్పుడైనా డిమోటివేట్ అవుతున్నప్పుడు, చదవాలనిపించినప్పుడు, బోర్ పట్టినప్పుడు, వద్దురపై జీవితం అనిపించినప్పుడు ఒక్కసారి నేను చెప్పేటటువంటి ఫైర్ ఒకసారి ఐడెంటిఫై చేయండి మీ లైఫ్లో. అమ్మ ఈసారి ఇంటికి వెళ్తారు కదా అందరూ, ఈసారి ఇంటికి హాలిడేస్లో వెళ్ళినప్పుడు నైట్ 12 o'clock అలారం పెట్టుకోండి. నైట్ 12 గంటలకు అలారం పెట్టుకొని నిద్రపోతున్న మీ అమ్మని నాన్నని చూడండి. నైట్ 12 గంటలకు అలారం పెట్టుకొని నిద్రపోతున్న మీ అమ్మని నాన్నని చూడండి. అమ్మ వాళ్ళ చేతులు కాళ్ళు మీ చేతులు అంత అందంగా లేకుంటాయిరా, వాళ్ళ బట్టలు మీ బట్టలు అంత అందంగా లేకుంటాయమ్మా. కింద పాపం చిరిగిపోయిన చాప వేసుకొని చలికి ఒడుకుంటా పడుకొని ఉంటారు మీ అమ్మ నాన్న. అప్పుడు అందుకోవాలి నీకు ఫైర్. రియల్గా శివకుమార్ సార్ చెప్పినట్టు నేను లైఫ్లో సక్సెస్ అయ్యి మంచి ఇల్లు కట్టి మా అమ్మ నాన్నని మంచి బెడ్ మీద పడుకోబెడతా అని చెప్పి ఇంటికి వెళ్ళి మీ అమ్మ బీరువా ఉంటే ఓపెన్ చేసి చూడండి. మీ అమ్మ బీరువాలో ఒక్క పట్టు చీర కూడా లేకుంటుంది. మీ అమ్మ బీరువాలో ఒక్క పట్టు చీర కూడా లేకుంటుంది. ఉన్న చీరలన్నీ పాత చీరలు, చిరిగిపోయిన చీరలు ఉన్నప్పుడు నీకు అంటుకోవాలి ఫైర్. రియల్గా సార్ నేను లైఫ్లో సక్సెస్ అయ్యి మా అమ్మకి 4 పట్టు చీరలు కొంటా సార్ అని చెప్పి బయట చిన్న చిన్న ఫంక్షన్లను కూడా పెద్దగా సెలబ్రేట్ చేస్తున్న ఫంక్షన్ హాల్ల లోపల మీ ఇంట్లో మాత్రం ఎంత పెద్ద ఫంక్షన్ వచ్చినా సరే అసలు సెలబ్రేషన్ లేదు. అప్పుడు అంటుకోవాలి నీకు ఫైర్. రియల్గా సార్ లైఫ్లో నేను సక్సెస్ అయ్యి మా ఇంట్లో కూడా ప్రతిదీ సెలబ్రేషన్ చేస్తా అని చెప్పి అమ్మ బయట ఏదైనా ఫంక్షన్లు అయితే ఒక్కొక్కరు మెడ నిండా బంగారం వేసుకొని వస్తున్నారు. చేతులకు బంగారము, నడుముకు బంగారము, చేతికి మొత్తం బంగారు ఉంగరాలు. కానీ మీ అమ్మ ఎట్లా పోతుంది తెలుసారా ఫంక్షన్కు? మీ అమ్మ మెడల మీ నాన్న కట్టిన తాళి తప్ప వేరేది ఏమీ లేదు. మీ అమ్మ మెడల మీ నాన్న కట్టిన తాళి తప్ప మరి ఏమీ లేనప్పుడు నీకు అంటుకోవాలి ఫైర్. నేను లైఫ్లో సక్సెస్ అయ్యి మా అమ్మ మెడల నాకు బంగారం కొలుసులేస్తా సార్ అని చెప్పి మోటివేషన్ కావాలి. నీకు మోటివేషన్ చదవకపోతే అవుతుందా? నీకు గోల్ పెట్టుకోవడానికి రావట్లేదా? నీకు బోర్ పడుతుందా చదవాలంటే? బోర్ పడుతుందా బిడ్డ? నాన్న తిందామని చెప్పి కూర్చునింటాడు. పాపం ఆకలి అయితే ఉంటాం, తొందరగా పెట్టాను అన్నానంటే తిందామని కూర్చొని అన్నంలో గరం గరం అన్నంలో పప్పు వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుందాం అనే లోపలనే అప్పిచ్చిన వచ్చి ముందు దగ్గర నిలబడి ఏమైనా 3 నెలల అసలు ఇస్తాలో ఇంట్రెస్ట్ ఇస్తాలో ఇస్తావా ముంచుతావని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టిపోతే పాపం తిందామనుకున్నటువంటి నాన్న కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని భగవంతుడా ఈ అప్పులు ఎప్పుడు పోతాయి నా ఫ్యామిలీ నుంచి అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని తినకుండా నాన్న అన్నంలో నీళ్లు పోసి లేచిపోయినప్పుడు నీకు అడ్డుకోవాలి ఫైర్. రియల్గా సార్ లైఫ్లో సక్సెస్ అయ్యి మా నాన్నకున్న అప్పులు మొత్తం నేనే తీర్చేయాలని చెప్పి పాపం తనకి ఎన్ని కష్టాలు గుండెలో దాచుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టుకొని ఎన్నో సార్లు ఇంటి నుంచి చేతి నుంచి ఇంటికి కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతున్నప్పుడు నీకు అంటుకోవాలి ఫైర్. నేను లైఫ్లో సక్సెస్ అయిన ఫస్ట్ సాధిస్తాను మా నాన్నకు ఒక స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉంటుంది సార్ అని చెప్పి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మీ ఇంట్లో, చాలా ఫైర్ ఉందా మీ ఫ్యామిలీలో, చాలా కష్టాలు పడుతున్నారు అమ్మా నాన్న. వెన్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ రిచ్, మీ పేరెంట్స్ ఎవరు కూడా రిచ్ కాదు, బట్ స్టిల్ హౌ టు గివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. కానీ మీకు ఎంత అందమైన జీవితం ఇస్తారమ్మా. ఎందుకు తెలుసా? అప్రిషియేట్ చేసి సాక్రిఫైజెస్ అలా సాక్రిఫైజెస్ అప్రిషియేట్ చేయండి. చాలా మంది పిల్లల్ని చాలా స్కూళ్ళకి వెళ్ళి పెంటాయి సార్ రిక్వెస్ట్ చేసినందుకు చెప్పేది ఒకటే, మాతృదేవోభవ. అమ్మ మీరు చిన్న ఉన్నప్పటి నుంచి చదివారు మాతృదేవోభవ అంటే. మాతృదేవోభవ అంటే అమ్మని దేవతలాగా పూజించమని చెప్పి, అమ్మ దేవుడితో సమానం అని చెప్పి. దేవుడు తర్వాత విషయం. సార్ అమ్మని అమ్మలాగా చూస్తున్నారా? అమ్మతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైంది ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అమ్మ నువ్వు డ్రెస్ ఇప్పిమని అడుగుతున్నావు అమ్మని, అమ్మ దగ్గర డబ్బులు లేక ఒక వారం రోజులు ఆగిపెట్ట అంటే నువ్వు వింటున్నావమ్మా? ఏమంటున్నావు తెలుసా? నేను నీకు బిడ్డాను కదా, అడిగిన కూడా ఏమి ఇప్పియో పట్టింటున్న చూడు వాళ్ళ బిడ్డకి ఏమంటారు ఇప్పిస్తారని చెప్పి అమ్మతో అడుగుతున్నావు. పాపం 3 రోజులు తినకుండా అమ్మని ఇబ్బంది పెడతా ఉన్నావు. అమ్మ ఎన్నో సార్లు చెప్తుంది లేవు బిడ్డ తిని బిడ్డ నీకు ఇప్పిస్తా అంటే బో అని చెప్పి దొప్పుతున్నావు, కసురుకుంటున్నావు. ఎంతో మంది పిల్లలు ఇంటి నుంచి వస్తుంటే అమ్మ మీద అలిగి అమ్మ ఇంటి బయట నిలబడి అరే అట్లా వెళ్ళక టిఫిన్ బాక్స్ తీసుకుపోరా అంటే కూడా ప్లేట్ ఆడ పడేసి మొహం మీద కసురుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నారా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఒక్క మాట తిట్టండి వాళ్ళని, నీతో రేపటి నుంచి మాట్లాడరు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక్క మాట అంటేనే వాళ్ళు మాట్లాడతలేరు కదా. అమ్మని ఎన్ని మాటలు అంటున్నారా, ఎన్నిసార్లు కసురుకుంటున్నామమ్మా. మీరే కాదమ్మా, మంచి మంచి జాబ్ చేసేటోళ్ళు కూడా సాయంత్రం పూట ఇంటికి వెళ్తే లేట్ అయింది బేట అంటే కూడా అవునమ్మా లేట్ అయిందని చెప్పడానికి వస్తలేదు ప్రేమగా. అవునమ్మా లేట్ అయింది ఈరోజు పనికి కూడా కాదు, ఎప్పుడు నీతోటి అని అడుగుతుంది. అప్పుడేమన్నా ఏమడిగిందా? నీ ఆస్తి అడిగిందా? ఏమన్నా అడిగిందా? నీ ప్రాణమేమన్నా ఏమన్నదా? ఎందుకు లేట్ అయింది? నా నాన్నది ప్రేమగా మాట్లాడానికి చేత అయితే లేదు అమ్మతోని. బయట నెలకు 2-3 లక్షలు సంపాదించేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. తల్లికి ఒక్క పూట అన్నం పెడతలేరు బాస్, ఒక్క పూట అన్నం పెడతలేరు అమ్మకు.
ఎంతో మంది తల్లులు బస్ స్టాండ్లలో అనుకుంటున్నారు, ఒక్కొక్కరు పోయి అనుకుని తింటున్నారు. పిల్లలు లేదమ్మా మీకంటే ఉన్నారు సార్ అని చెప్తున్నారు. మన అమ్మని రోడ్డు మీద వదిలేకరా, అమ్మని బాగా చూసుకోండి అమ్మా. ఉన్నప్పుడు మాట్లాడానికే టైం దొరకదు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఏదో ఒక రోజు అమ్మ ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా. ఇక అమ్మని పాఠం మీరు తీసుకోపోతుంటే మీరు యాక్టింగ్ చూడాలి. ఇక అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. భగవంతుడు అమ్మ అమ్మని ఏం చేస్తావు? ఇస్తే తిడతావా, కసురుకుంటావా, నీకేం తెలియదు అంటావా? బతికున్నప్పుడేమో ఒక్కసారి మాట్లాడానికి చేత కాదు, చచ్చిపోయినప్పుడేమో అమ్మా నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మా అని చెప్పి బాధతో గడుపుకుంటా ఏడుస్తూ ఉంటావు, ఐ లవ్ యూ అంటావు. నాటకం ఆడుతున్నావు, అంతా నువ్వు నాటకం ఆడుతున్నావు. బతికే ఉంది కదా పాపం. ఇప్పటికి మీ అమ్మ తచ్చిపోవమ్మా, ఎక్కడో ఎండల పని చేస్తుంది, ఈడ కాదాడ 100 రూపాయలు ఇప్పిస్తారంటే ఈ పనులు ఉంది, షాప్ పట్టుకోవచ్చు. ఎందుకు తెలుసామా, నా బిడ్డకు బాగా చూసుకుంటా అని చెప్పి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడో తెలియదు, కానీ రియల్ గా భగవంతుడు ఉంటే మాత్రం మీ అమ్మ రూపంలో మీ ఇంటికి వచ్చిండు బాస్, అమ్మ రూపంలో మీ ఇంటికి వచ్చిండు. అమ్మని కష్టపడుతున్నావు కదా, ఒక్కసారి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మని అడగండి, అమ్మ నాకు నార్మల్ డెలివరీ ద్వారా జన్మనిచ్చినావా, సిజేరియన్ డెలివరీ ద్వారా జన్మనిచ్చినావా అని చెప్పి. నార్మల్ డెలివరీ అంటే ఎంత తెలుసా అమ్మ, ఎంత నొప్పి పరిస్థితి తెలుసా అమ్మ. 9 నెలలు నిన్ను తన కడుపులో మోసి 2 కిలోల బరువుని ఇబ్బంది పడకుండా తన కడుపులో మోసి 8 నెలల సమయంలో నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఆడుకుంటూ అమ్మ కడుపును గట్టిగా తగినప్పుడు విపరీతమైనటువంటి నొప్పెచ్చి కళ్ళలో నీళ్ళు దోడుచుకొని నాన్న నిద్రలకి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా, లోపల బాబా ఆడుకుంటున్నారు తెలుసా, లోపల పాప ఆడుకుంటుంది తెలుసా అని చెప్పి ముడిసిపోయింది ఆ పిచ్చిది. 9 నెలల తర్వాత నిన్ను ఈ ప్రపంచంలో తీసుకొచ్చినప్పుడు ఎంత నొప్పి భరించింది తెలుసా అమ్మ. 20 తేళ్లు ఒక్కసారి కొడితే ఎంత నొప్పి, అంత నొప్పి భరించింది. శరీరంలో 20 ఎముకలు ఒక్కసారి 10 మంది కలిసి విరగొట్టి ఎంత నొప్పి, అంత నొప్పి భరించింది. ఒక సుత్తె తీసుకొని వెన్నెముక మీద కొడితే ఎంత నొప్పి, అంత నొప్పిని భరించింది. అంత నొప్పిని భరించి అరుపుల మధ్యలో, కేకల మధ్యలో, నరకపు అంచు వరకు వెళ్ళి నిన్ను ప్రపంచంలో తీసుకొచ్చిన దేవత మీ అమ్మ. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తున్నావు తెలుసా, ఇట్స్ మై బర్త్డే, ఇట్స్ మై బర్త్డే అని చెప్తున్నావు. అమ్మ ఈ రోజు నేను చెప్తున్నాను, నీ బర్త్డే కాదురా, మీ అమ్మ రీబర్త్డే. మీ అమ్మ ఒక పునర్జన్మనెత్తితే కానీ మీ ప్రపంచంలోకి రాలేదమ్మా. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు, మ్యాక్సిమం ఇక్కడ ఉన్న పిల్లలకు మీ అమ్మ సిజేరియన్ డెలివరీ ద్వారా జన్మనిచ్చేటది. సిజేరియన్ డెలివరీ అంటే ఏం తెలుసా అమ్మ, చిన్న పిల్లలు ఉన్నారు చూపియొద్దు, కానీ బయట పిల్లల పరిస్థితి చూస్తుంటే, పిల్లలు ప్రవర్తించే తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరేమనుకున్నా చూపియాల్సిందే అని చెప్పి డిసైడ్ అయినాం. నువ్వు ఈరోజు ఇంటికి పోయిన తర్వాత అమ్మని అడుగు, అమ్మ నేను నీకు ఎట్లా వచ్చినమ్మా, ఎట్లా పుట్టినమ్మా అంటే సిజేరియన్ డెలివరీ ద్వారా పుట్టిన అంటే. అమ్మ 9 నెలలు అయిపోయిన తర్వాత హాస్పిటల్కి నాన్న తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు, అమ్మ నీకు నార్మల్ డెలివరీ కాదు, నీకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలంటే. అమ్మ ఏమన్నా తెలుసా అప్పుడు, అమ్మ నాకు నొప్పి అవుతుంది, వద్దు వద్దు అని అనలేదు. ఏమన్నా తెలుసా, డాక్టర్ 9 నెలల నుంచి ఎదురు చూస్తున్న డాక్టర్ నా బంగారాన్ని చూద్దామని చెప్పి. నువ్వు రేపు పొద్దుగా అయిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత బాగా చూసుకుంటావో తెలియదు, తిడతావో తెలియదు, కసురుకుంటావో తెలియదు, తిండి పెడతావో తెలియదు, ఇంట్లోకి బయటికి దొప్పుతావో తెలియదు, కానీ 9 నెలల నుంచి ప్రతి క్షణం ఎదురు చూసింది. చిన్న పిల్లల ఫోటో చూసినప్పుడల్లా అనుకున్నది నా బిడ్డ ఇట్లుంటుందేమో, వేరే బేట అయితే అని చెప్పి అనుకున్నదేమో. అప్పుడు డాక్టర్ అన్నాడు కడుపు వచ్చి తీయాలంటే అమ్మ ఏమన్నా తెలుసా, డాక్టర్ 9 నెలల నుంచి ఎదురు చూస్తున్న డాక్టర్, నాకేమైనా పర్లేదు నా బిడ్డను బయటకు తీయండి అని చెప్పి తన కడుపు మొత్తం పోయించుకొని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన పిచ్చిదిరా మీ అమ్మ. దయచేసి చెప్తున్నామ్మా, అమ్మని ఎప్పుడు మాటలతో తిట్టకరా. ఈసారి అమ్మ హాస్టల్కి వచ్చిందనుకో గట్టిగా వాటేసుకొని ఐ లవ్ యూ అమ్మ అని చెప్పండి అమ్మా. మీకు ఇంకా అర్థం కాకపోతే మీ మేడం వాళ్ళని అడగండి బాస్, వాళ్ళకు పెళ్ళై అత్తగారింటికి పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అమ్మ విలువ ఏంటనేది. మీరు నమ్మిన నమ్మకపోయినా, నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ 3 ఫుట్లు పడ్డాయమ్మా. 3 నెలలు తలకెళ్ళిపోయినమ్మా. మీరు నమ్మండి నమ్మకం, 3 నెలలు నేను భరించలేను ఆ నొప్పిని. కానీ తన కడుపును మొత్తం కోయించుకొని నీకు జన్మనిస్తుందా మీ అమ్మ. అమ్మ లేని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? అమ్మ లేని వాళ్ళు ఉన్నారా? వాళ్ళని అడగండి బాస్, అమ్మాయిని అడగండి బాస్. అమ్మ లేకపోతే జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో. అమ్మ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ లేకపోతే లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతుంది. అమ్మ బతికే ఉంది కదా, ఎందుకు నాకు అతురుకుంటున్నారు అమ్మని, ఎందుకు అమ్మ తిడుతున్నారు అమ్మని. అమ్మాయిలకు అందరికి చెప్తున్నా,
అబ్బాయి వాడు అమ్మ నాన్న ఉన్నంత వరకు ఉంటాడు. మీకు అవకాశం లేదమ్మా. ఖచ్చితంగా ఒక 5-10 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మను వదిలేసి వెళ్ళిపోవాలి మీరు వేరే ఇంటికి. అమ్మను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మీద ప్రేమ చూపించడం కంటే ఉన్నప్పుడే అమ్మ మీద ప్రేమ చూపించట. ఈరోజు నాకు ప్రామిస్ చేయాలి, నాకు చచ్చిపోయే వరకు అమ్మని కసురుకోండి సార్. అమ్మ చాలా మంది అమ్మాయిలు కాలేజ్ అయిపోయినప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారా. మా తల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి ఒత్తుపేట అంటే కూడా మొహం చూడకుండా వెళ్ళిపోతారు. అమ్మ చాలా మంది అమ్మాయిలు ఎలా వెళ్ళిపోతున్నారో అర్థమవుతలేదు. పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. తిన్నవా అమ్మ అని అడగండి చాలు. అమ్మ చిన్న పని చెప్పినప్పుడు చేస్తా అమ్మా అని చెప్పండి. ఎప్పుడన్నా అమ్మకు జ్వరం వచ్చి పడుకుంటే పలకరించినావురా నువ్వు? నీకు జ్వరం వస్తే మాత్రం తెల్లారు నిద్ర అవ్వకుండా పుట్టింటదిరా అమ్మ. నమ్ముతాడు. కాకినాడలో ఒక స్టూడెంట్ వానికి ఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలని చెప్పి తల్లి నూకి సతాయిస్తే ఆ తల్లి ఆమె కిడ్నీలు అమ్ముకొని తెచ్చిచ్చిందమ్మా. వాటి ఫోన్, ల్యాప్టాప్, కిడ్నీ అమ్ముకొని తెచ్చిచ్చింది. మీకోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే దేవత ఎవరు ఉన్నారంటే అది మీ అమ్మ మాత్రమే. రక్తం మడుగులో ఉన్న నిన్ను చూసి మురిసిపోయింది ఆ తల్లి. పాపం తనకు అన్ని కొట్లు ఉన్నప్పుడు పైకి లేవాలంటే ఎవరైనా ఇద్దరు పట్టుకొని లేస్తేనే లేవడానికి వస్తుంది. కానీ బెడ్ పైన పక్కకు నువ్వు చిన్న ఉన్నావు, పాల కోసం నువ్వు ఏడుస్తుంటే తన నొప్పి మొత్తం మర్చిపోయిందా మీ అమ్మ. నొప్పి మొత్తం మర్చిపోయి తన పక్కకు ఎవరు లేకున్నా సరే బలవంతంగా పైకి లేచి ఏడుస్తున్న నిన్ను తన ఒడి లోపలికి తీసుకొని తన రక్తాన్ని పాలలాగా మార్చి నీకు ఇచ్చి పెంచిందిరా మీ అమ్మ. అమ్మని కసురుకుంటావు. అమ్మ చచ్చిపోయినప్పుడు ఫోటో చూపిస్తావు ప్రేమని. అమ్మ చచ్చిపోయినప్పుడు కాదమ్మా, ఉన్నప్పుడే హ్యాపీగా మాట్లాడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక అరటిపండు మీరు తినేటప్పుడు ఇంకోటి తీసుకెళ్ళండి అమ్మకు. అమ్మ తినమ్మా అని చెప్పి. రియల్గా ఈసారి హాస్టల్కి అమ్మ వచ్చిందనుకో నేను వల్కరేనికే చెప్పండి. అమ్మ అందంగా లేకపోవచ్చు, అమ్మ బట్టలు బాగలేకపోవచ్చు, అమ్మ కాళ్ళ చేతులు బాగలేకపోవచ్చు, అమ్మకు చదువు రాకపోవచ్చు, అమ్మకు మాట్లాడడానికి రాకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో నిన్ను అత్యంత బాగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే మీ అమ్మ మాత్రమే. అమ్మ అమ్మాయిలకు చెప్తున్నమ్మా, మీ పెళ్లి చేసే అదృష్టాన్ని అమ్మకే ఇవ్వటరా. మీ పెళ్లి చేసే అదృష్టాన్ని మాత్రం మన అమ్మకే ఇవ్వటమ్మా. దయచేసి చెప్తున్నా, మీరు చదివి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే మీ పెళ్లి చేసే అదృష్టాన్ని అమ్మకే ఇవ్వండి. పితృదేవోభవ. నిజమే సార్, అమ్మ నన్ను మస్తు ప్రేమ చేస్తుంది, కానీ మా నాన్న తిడతాడు సార్. అమ్మ ఇక్కడ ఎంతమంది నాన్నలు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఎందుకు తిడతారని చెప్పి ఒకసారి అడగండి. మీ నాన్న కాకుండా వేరే నాన్నని అడగండి. అమ్మ ఎలాగో ప్రేమ చేస్తారు కాబట్టి తను కూడా ప్రేమ చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి నీ మీద ఉన్న ప్రేమను మొత్తం మనసులో చంపుకొని ముఖం మీద కోపాన్ని నటిస్తాడమ్మా నాన్న. అమ్మ ఎన్నోసార్లు అంటున్నావు మా నాన్న కసురుకుంటాడు, తిడతాడు, పక్కింటికి పోతే తిడతాడని అనుకుంటున్నావు కదా. రేపు పొద్దున నీకు పెళ్ళి నువ్వు అత్తగారికి పోయేటప్పుడు అమ్మ ఒక్కసారి నాన్న చూడట్రా, పిచ్చోళ్ళకి ఏడుస్తున్నాడు తెలుసా, బట్టలు తడిచిపోయేటట్టు ఏడుస్తున్నాడు తెలుసా. అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు తిట్టిన మా నాన్న నా కోసం ఇంతకాలం ఏడుస్తున్నాడా. అప్పుడు ఏడుస్తున్నాడు మా నాన్న నా బంగారాన్ని వేరే ఇంటికి పంపిస్తున్నా అని చెప్పి. నాన్న లేని వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని అడగండి బాస్, నాన్న లేకపోతే జీవితం ఎంత బాధ ఉంటుందో. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ నాన్న బండి మీద తీసుకొచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది, మా నాన్న ఉంటే కూడా నన్ను ఇట్లా తీసుకొస్తుండేమో, మా నాన్న ఉంటే కూడా నాకు ఇట్లా బట్టలు చేస్తుండేమో అని చెప్పి. రియల్గా అమ్మ తన గురించి ఏమీ ఆలోచించకుండా 365 రోజులు తనను తను త్యాగం చేసుకొని మీకోసం పరితపించే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అది మీ నాన్న మాత్రమే. అమ్మ ముక్కు మొహం తెలియడంతో చాటింగ్ లో పరిచయమైనంతో ఇంట్లో కాదని చెప్పి వెళ్ళిపోతున్నావు కదా. వెళ్ళిపోయే ముందు నాన్న ఎట్లా పెంచిండో మర్చిపోకండి అమ్మా. నాన్న ఎంత బాగా పెంచిండో మర్చిపోకండి. చాలా మంది అమ్మాయిలు మర్చిపోతున్నారు నాన్న ఎంత అపురూపంగా పెంచిండో. మీ నాన్న కూడా నేను అంతే బాగా పెంచాడు బాస్.
మీ నాన్న నిన్ను తిడుతున్నాడంటే నువ్వు బాగుండాలని తప్ప నీ మీద కోపం లేదా